నమస్తే. ఎక్కడున్నా నేను? పోచారం డ్యామ్ దగ్గర ఉన్నా నేను. పోచారం డ్యామ్ దిగువన ఉన్నా నేను. పోచారం డ్యామ్ ప్రవహిస్తున్న ఆ మార్గంలో ఒక గుండు మీద నిలబడి ఉన్నా నేను. సో చాలా అద్భుతమైన దృశ్యం మన ముందు కనబడుతున్నది. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం డ్యామ్ నిఠారుగా నిలబడి ఏ రకంగా ప్రవహిస్తున్నదో మనం చూడొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇక్కడ ఏ గవర్నమెంట్ గురించి, ఏ లీడర్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆనాడు ఎంత నిజాయితీగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ప్రాజెక్టులు కట్టబడ్డాయో, ఎంత అద్భుతంగా నిర్మాణం చేయబడ్డాయో చెప్పడానికి ఈ దృశ్యం ఒక నిదర్శనం. 103 సంవత్సరాల కింద కట్టిన పోచారం డ్యామ్ నిఠారుగా నిలబడి రైతులకి సాగునీరుని, తాగునీరు అందిస్తున్నది. ఇది 2.43 టీఎంసీల సామర్థ్యం కలిగిన పోచారం ప్రాజెక్ట్. ఇది 1917లో నిజాం శంకుస్థాపన చేసి 1922లో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. 1922లో కంప్లీట్ చేసిన తర్వాత ఇది ప్రజలకి, రైతులకి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు యొక్క కెపాసిటీ, సామర్థ్యము వరద వస్తే జస్ట్ ఒక 72,000 క్యూసెక్లు మాత్రమే. కానీ మొన్న వచ్చిన వరద 1,82,000 క్యూసెక్లు, అంటే 2 రెట్లు అదనంగా వచ్చింది. అయినా కూడా ఈ ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. ఇవాళ ప్రాజెక్టులు 6 నెలల్లోనే, సంవత్సరంలోనే ఖతమైపోతున్నాయి ఇట్లాంటి ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులు. కానీ ఇది మాత్రం ఇంకా అట్లాగే నిలబడి ఉన్నది. చూడండి, ఒకవేళ కనుక ఈ ప్రాజెక్టుని ఇది కనుక కొలాప్స్ అయి ఉంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించలేం. సరే, కొద్ది దూరంలోనే నిజాం సాగర్ ఉంది. ఆ నిజాం సాగర్లో నీళ్లు కలుస్తాయని అనుకున్నా, ఆ నిజాం సాగర్కి ఈ ప్రాజెక్టుకి మధ్య ఉన్న ఈ పరివాహక ప్రాంతం, ఈ తాండాలి గ్రామాలన్నీ నాశనం అయిపోయేవి. సో ఫుల్ వీడియో నేను మీకు సాయంత్రం, రాత్రికల్లా ఇది అందుబాటులోకి వస్తుంది మీకు. నేను ఈ ప్రాజెక్టు దిగువ భాగాన దిగి మీకు అందిస్తున్నాను, ఈ రిపోర్ట్ని మీకు అందిస్తున్నాను. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి ఎక్కడా కూడా గేట్లు ఉండవు. ఇది ఓవర్ఫ్లో అనమాట. ఇది 2 కూడా ఓవర్ఫ్లోలు. ఇవన్నీ కూడా ఆ వచ్చిన నీరుని వచ్చినట్టుగా వదిలేస్తూ ఉంటుంది. నిల్వ సామర్థ్యం 2.4 టీఎంసీ, కానీ పూడిక వల్ల 1.8 టీఎంసీనే మిగిలి ఉన్నది. సో 1.8 టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. వచ్చినట్టుగా బయటికి వచ్చేస్తుంది. గేట్లు మూయడం కానీ తీయడం కానీ ఉండదు. ఓవర్ఫ్లో అయిందంటే ఇట్లా బయటికి నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి. ఇది నీళ్ళు ఎప్పుడైతే ఫ్లో తగ్గుతుందో నీళ్ళు అక్కడ నిల్వ ఉంటాయి. అది అవతలి భాగానికి ఉన్న రైతులకి ఉపయోగపడతాయి, వాటర్. సో ఇక్కడ ఈ ఆయకట్టు కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా దాదాపు నిజామాబాద్, ఎల్లారెడ్డి ఇట్లాంటి ఏరియాలకి ఇది ఒక వరప్రదాయనిగా ఉన్నది. సో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది, ఏ మాట కామాట. చూడండి ఒకసారి ఎంత అద్భుతమైన దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నదో ఒకసారి చూడొచ్చు. 103 ఇయర్స్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ కట్టి. 103 సంవత్సరాలు అవుతున్నది. ఎందుకు ఇంకా ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. నేను ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ లోపల ఉన్న సిల్ట్ తీయడానికి కొన్ని గేట్లను అమర్చడం జరిగింది. ఆనాడు నిజామే 1922లోనే ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడే. కానీ ఆ గేట్లు మొత్తం అరెస్ట్ అయిపోయినాయి, అంటే మొత్తం తుప్పు పట్టిపోయినాయి. ఎందుకు తుప్పు పట్టినాయి? కొత్తవి ఎందుకు అమర్చలేకపోయారు? మెయింటెనెన్స్ లేదు. దశాబ్దాలుగా వాటికి మెయింటెనెన్స్ లేక గాలికి వదిలేశారు. నడుస్తున్నది కదా, పొగుతున్నది కదా, ఇవాళ ఓవర్ఫ్లో అయింది కాబట్టి అక్కడ మట్టి పోసే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే అట్లా ఆగిపోయారు. ఇప్పుడు మట్టి పోస్తున్నారు, లేకపోతే దాన్ని కాంక్రీట్తో ఫిల్ చేస్తారా? ఒకవేళ చేయకపోతే మళ్ళీ వరద వస్తే మళ్ళీ కొట్టుకుపోతారు. మెయింటెనెన్స్ అన్నది ప్రతి ప్రాజెక్ట్కి చాలా కీలకం. ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే మేడిగడ్డ కుంగింది. ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే డిజైన్ లోపం కారణంగానే, ఇంకో దాని కారణం క్వాలిటీ లేకపోవడం కారణంగానే ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. దేశంలో ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా. సో ఇది ఒక ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 103 సంవత్సరాల చరిత్ర లేని ప్రాజెక్టు ఇలా అద్భుతంగా నీళ్ళు అందిస్తున్నది. చాలా గొప్ప విషయం ఇది. నిజాంని కొంతమంది తిట్టొచ్చు, ఇంకోటి అనొచ్చు, కానీ ఆయన చేసిన మంచి పనులు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. సో ఎంత అద్భుతమైన దృశ్యం చూడండి. సో చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నది. సో ఇది నేను ఇక్కడి నుంచి మీకు అందిస్తున్న రిపోర్ట్. నేను సాయంత్రానికి అద్భుతమైన ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో, రైతుల సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఆ వీడియోని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను.